ఎక్సర్సైజ్ 3.2లోకి వెళ్ళే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం నాన్న. సో ఎగ్జాంపుల్ 4 ఒకసారి చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ను ఉపయోగించి ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేయమని ఇచ్చాడు నాన్న. ఓకేనా? సో ముందుగా సొల్యూషన్ అని రాయండి. మీకు ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఏం చెప్తాను, ఆన్సర్ రాసే ముందు మొదటిగా వాడిచ్చింది రాసుకోవాలని చెప్పాను. ఓకేనా? సో గివెన్స్ ఈక్వేషన్స్, గివెన్ ఈక్వేషన్స్. సో వాడే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అవేంటి? 7x మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్ వాడు ఇచ్చాడు. ఓకేనా? సో వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ 2 కూడా రాసేసాం నాన్న. ఓకేనా? ఇప్పుడు మనకి ఏ మెథడ్ ఉపయోగించమండు? సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించి సాల్వ్ చేయమని చెప్పాడు. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా. 7x మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 15y ఈజ్ ఈక్వల్ టు 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదమ్మా. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటో ఒకసారి చూడండి. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నాన్న ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2, ఈ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి నేను x వాల్యూ కట్టాలనుకుంటున్నాను నాన్న. సో చూడండి ఇక్కడ ప్లస్ 2y ఉంది కదా, అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y అవుతుంది. అవుతుందా లేదా? సో x ఇక్కడే ఉంది, 3 ఈజ్ ఈక్వల్ టు అవతలే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 2yని నేను ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్ళా, మైనస్ 2y అయింది. ఇప్పుడు ఈ x వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ ఇక్కడి నుంచే తీసుకున్నాం కాబట్టి ఆ వచ్చిన x వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 1లో x విలువని సబ్స్టిట్యూట్ చేయగా, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటన్నా 7x మైనస్ 15y, 7x మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 2, ఇదే కదా ఫస్ట్ ఈక్వేషను. సో ఎక్స్కి బదులు ఈ వాల్యూ తీసుకుంటున్నాను నేను. ఏ వాల్యూ? x ఈజ్ ఈక్వల్ 3 మైనస్ 2y మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో ఎక్స్కి బదులు 3 మైనస్ 2y అనేటువంటి వాల్యూ తీసుకున్నాను నాన్న. ఓకేనా? సో ఈ బయట ఉన్నటువంటి 7 అనేది రెండింటిని మల్టిప్లై చేస్తుంది. 7 ఇంటూ 3 21 మైనస్ 7 2 14y మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 2 నాన్న. సో ఈ మైనస్ 14y మైనస్ 15y కలిపితే మైనస్ 29y అవుతుంది. ఈ 2 ఇలాగే ఉంటుంది. ఇటువైపు ఉన్న ప్లస్ 21ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 21 అవుతుంది నాన్న. ఓకేనా? సో మైనస్ 29y ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 21 ఉంది. సో ఇటువైపు మైనస్ 29y, ఇటువైపు 21లో 2 పోతే మైనస్ 19 వస్తుంది నాన్న. సో ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే 29y ఈజ్ ఈక్వల్ టు 19 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నాకు y వాల్యూ కావాలి కాబట్టి ఇటువైపు డివైడ్ చేస్తున్న 29ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్తున్నాను. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు 19/29 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 19/29. ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో వేసినా సరే మనకి x వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే చిన్న ఈక్వేషన్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మీరు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటన్నా? ఇదిగోండి, ఇది x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 3, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 3, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3, ఇదే కదా నాన్న సెకండ్ ఈక్వేషను. సో y వాల్యూ ఎంత వచ్చింది? 19/29 వచ్చింది. సో అదే వేస్తున్నాను చూడండి, x ప్లస్ 2 ఇంటూ 19/29
ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? ఎక్స్ ప్లస్ 2 19s 38/29 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? ఎక్స్ ప్లస్ 2 19s 38/29 ఈజ్ ఈక్వల్ 3. ఈ 38/29ని అటువైపు తీసుకెళ్ళిపోతున్నాను నాన్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ ప్లస్ ఇటు వచ్చేస్తే -38/29 అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఎక్స్ కింద మనకి ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు. 3 కింద ఏం లేదంటే 1 ఉన్నట్టు నాన్న డినామినేటర్. ఓకేనా? సో 1కి 29కి మధ్యలో ఎల్సిఎం 29. 129 29, 29 ఇంటూ 3 87 నాన్న. -29 29 క్యాన్సిల్ అయిపోతే ఆ 38ని యాజ్ టీజ్గా అలాగే రాసేస్తాం. ఓకేనా? ఇదంతా దేని వాల్యూ? ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 87లో 38 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే విలువ 49 నాన్న. 49/29. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించి ఎక్స్ విలువ ఏమో 49/29 కనుగొన్నాం. అదేవిధంగా ఇంతకుముందు వై వాల్యూ తీసుకున్నాం. ఇదిగండి, y ఈజ్ ఈక్వల్ టు 19/29. ఎక్స్ వాల్యూ ఏమో 49/29, వై వాల్యూ ఏమో 19/29. ఇదేనా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించి ఎక్స్ వై యొక్క విలువని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం నాన్న. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్లో ఈ సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి నాన్న,